నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులో తీసుకున్న 3 టౌన్ పోలీసులు. కేసు వివరాలు తెలిపిన తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు. సిపిఎం పార్టీ అగ్రనేత సీతారాం యేచూరికి నివాళులర్పించిన మహిళా కార్మిక సంఘ నేతలు. వరదల నేపథ్యంలో అవస్థలు పడుతున్న పశు జాతికి ఆహారం అందిస్తున్న శ్రీశైల భక్త సేవా సమితి సేవలు అభినందనీయం. తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న 1 టౌన్ పోలీసులు. వివరాలు తెలిపిన సిఐ మల్లికార్జునరావు. తెనాలి రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీలో అక్రమంగా తరలిస్తున్న 58 బస్తాల రేషన్ బియ్యాన్ని తెనాలి 1 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం రేషన్ సరఫరా చేసే వాహనం నుండి ప్రైవేటు వాహనంలోకి బియ్యం లోడ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందని తెలిపారు. లబ్ధిదారులకు బియ్యాన్ని అందించకుండా నగదు చెల్లించి సదరు బియ్యాన్ని అక్రమంగా తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు. రేషన్ వాహనం డ్రైవర్ ప్రసాదం వెంకటకిషోర్ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మల్లికార్జునరావు తెలిపారు. ఈరోజు ఉదయం తెనాలి 1 టౌన్ లిమిట్స్లో 58 బ్యాగ్స్ పీడిఎస్ రైస్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా సీజ్ చేసి దానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక అతన్ని అదుపులోకి తీసుకోవటం జరిగింది. గురవై కాలనీలో పీడిఎస్ రైస్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి సమాచారం రావటం జరిగింది. దాని మీద సిబ్బందితో కలిసి వెళ్ళి నేను ఒక పీడిఎస్ రైస్ సప్లై చేసేటువంటి వెహికల్, దాంతోపాటు దాన్ని రన్ చేసేటువంటి వ్యక్తి ప్రసాదం వెంకటకిషోర్ అనే అతనితో పాటుగా వేరే లారీ ఒకటి ఉంది. అక్కడ లారీ డ్రైవర్ అబ్స్కాండ్ అయ్యాడు. ఆ లారీలో ఒక 58 బ్యాగ్స్ రైస్ అంతటా మేము కిషోర్ అనే ఇతను రెగ్యులర్గా వాళ్ళ ఏరియాలో గవర్నమెంట్ పీడిఎస్ రైస్ని జనాలకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. పీడిఎస్ రైస్ సప్లై చేసే వెహికల్లో ఇతనే ఎండి వాహనదారుడు. ఇతను డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా, ఈ డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఈ పీడిఎస్ రైస్ని ఎవరైతే ఈ బెనిఫిషరీస్ ఉంటారో, పీడిఎస్ రైస్ బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళు వద్దని రిజెక్ట్ చేయటం వల్ల ఇతను వాళ్ళకి మనీ ఇచ్చేసి కేజీకి 10 రూపాయల చొప్పున ఇచ్చేసి ఈ రైస్ని అంతా కూడా ఇతనే హోల్డ్ చేసి పెట్టుకుంటాడు. దీన్ని బ్లాక్ మార్కెట్లో ఎక్కువ రేటుకి అమ్ముకుంటాడు. మొత్తం 58 బ్యాగ్స్ పబ్లిక్కి ఇవ్వాల్సిన పీడిఎస్ రైస్ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళకి పీడిఎస్ రైస్ ప్లేస్లో పబ్లిక్కి మనీ పే చేసేసి ఆ పీడిఎస్ రైస్ని పబ్లిక్ దగ్గర నుంచి ఇతను దీన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటాడు. అదే క్రమంలో ఇతను ఈ 58 బ్యాగ్స్ కూడా పబ్లిక్కి ఇవ్వాల్సినటువంటి డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఈ రైస్ని ఇతను హోల్డ్ చేసి పెట్టుకుని పబ్లిక్కి మనీ ఇవ్వటం జరిగింది. ఇంకా ఫర్దర్గా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లోకి తీసుకొచ్చి వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చి దీనిలో త్వరలోనే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. అలాగే ఈ పీడిఎస్ రైస్ సీజ్ చేసినటువంటి పీడిఎస్ రైస్ని ప్రాపర్గా గవర్నమెంట్కి కూడా హ్యాండ్ ఓవర్ చేసి తదుపరి దర్యాప్తులో కేసు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తాం. థ్యాంక్ యూ. తెనాలి పట్టణంలో గంజాయిని విక్రయిస్తున్న 3 యువకుల్ని తెనాలి 3 టౌన్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. కేసు వివరాలను తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు మీడియాకు వెల్లడించారు. తెనాలి పట్టణంలోని ఐతానగర్కి చెందిన రావుత్ సల్మాన్ ప్రభాస్ అనే వ్యక్తితో కలిసి అరకులో కొనుగోలు చేసిన గంజాయిని తెనాలి తీసుకొచ్చి చిన్న పొట్టాలుగా చేసి విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో తెనాలి చిన్నపల్లి వెళ్లే డొంకలో రావుత్ సల్మాన్ రజికపేటకు చెందిన మునిపల్లి సుబ్బారావు, మారిస్పేటకు చెందిన కోళ్ల మహేష్ మరో 2 గంజాయితో ఉన్నారన్న సమాచారం రావడంతో 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ దాడుల్లో రావుత్ సల్మాన్, మునిపల్లి సుబ్బారావు, కోళ్ల మహేష్ పట్టుబడగా మరో 2 నిందితులు పరారైనట్లు తెలిపారు. పట్టుబడిన 3 నుండి కిలోన్నర గంజాయితో పాటు 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 30,000 రూపాయలు ఉంటుందని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. గంజాయి విక్రయాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జనార్దన్ రావు హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐ రమేష్ బాబు, ఎస్ఐ ప్రకాష్ రావు సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న 13వ తారీఖున గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ రావుత్ సల్మాస్ అనే అతను అరకు వెళ్ళి గంజాయి కొనుగోలు చేసుకుని వస్తాడు. ఈ సుబ్బారావు, కోళ్ల మహేష్, ఇంకో 3
దీన్ని చిన్న చిన్న పార్టీలు చేసి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. మాకు వచ్చిన తెనాలి 3 టౌన్ సిఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు వారి ఎస్ఐతో కలిపి వీళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గర 1.5 కేజీన్నర గంజాయి సీజ్ చేయడం జరిగింది. వారు ఈ గంజాయిని అరకులో కొనుక్కొని వస్తాడు సల్మాన్ అనే అతను, వీళ్ళకి పంపిణీ చేస్తాడు. వీళ్ళు లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేసి కన్జ్యూమర్స్ చేసి అమ్ముకుంటున్నారు. ఈ గంజాయి అమ్మే కొనలో చేస్తూ ఉంటారు. వాటిని కూడా మేము నేను ఇన్వెస్టిగేషన్లో భాగంగా 4 మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తెనాలి 3 టౌన్ సిఐ గారిని, వారి ఎస్ఐ గారిని, వారి సిబ్బందిని తెనాలి పట్టణం సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా అభినందించడం జరుగుతూ ఉంది. ఈ గంజాయి సుమారు వాళ్ళు ఇప్పుడు రేటు పెరిగింది, 1.5 కేజీన్నర 30,000 రూపాయలు కొన్నామని చెప్తా ఉన్నారు. దాన్ని మనం సీజ్ చేసాం. లేకపోతే హెచ్చరిక సుమారుగా ఇప్పుడు 3 నెలలు జైలు శిక్ష రిమాండ్లో ఉంటారు. పనిష్మెంట్ 7 సంవత్సరాలు ఉంటుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా కఠినమైన సెక్షన్తో కూడుకుని ఉన్నది. ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా మానుకోకపోతే ఫ్యూచర్లో ఈ కేసు వలన ఇబ్బంది పడతారు. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేసి నిరంతరం వారి మీద నిఘా ఉంచబడుతుంది. దానివలన వాళ్ళు సమాజంలో గౌరవం కోల్పోయి సస్పెక్ట్ షీట్లతో పాటు తిరగాల్సి ఉంటుంది. అందువలన మీ అందరికీ విజ్ఞప్తి చేసేదంటే ఎటువంటి పొరపాట్లు చేయకండి, ఎటువంటి బలహీనతలు లోనయ్యి దీన్ని కొనడం అమ్మడం చేయకండి. చేయడం వల్ల మీరు మీ ఫ్యామిలీ పరంగా సమాజ పరంగా కూడా ఇబ్బంది పడతారు. తెనాలి చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని ఏఆర్టీ విభాగం నందు హెచ్ఐవి సోకిన చిన్నారులకు స్వామి జ్ఞానప్రసన్న పిలుపు మేరకు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అధ్యక్షుడు కుర్రాశ్రీను పర్యవేక్షణలో పోషకాహార కిట్స్ను శనివారం అందజేశారు. ఈ కార్యక్రమానికి తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, పలువురు ప్రముఖులు హాజరై చిన్నారులకు కిట్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ హెచ్ఐవి సోకిన చిన్నారులకు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నెల రోజులకు సరిపడా పోషకాహార కిట్లను పంపిణీ చేయడం ఉదాహమని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ వీరికి తమ వంతు సాయం అందించాలని అన్నారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ హెచ్ఐవి సోకిన చిన్నారులకు ప్రభుత్వం అందించే మందులకు దీటుగా బలమైన ఆహారం అందించినట్లయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. దాతలు ముందుకొచ్చి చిన్నారులకు సాయం అందించాలని పేర్కొన్నారు. ట్రస్ట్ సేవకులు ధర్మరాజు, సేవా సమితి అధ్యక్షులు కుర్రాసీను, రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతులు ట్రస్ట్ సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మహాప్రస్థానం సేవా సమితి కమిటీ సెక్రటరీ జట్టి శివరామకృష్ణ, సభ్యులు తులిమలి పోతురాజు, అక్కల రమేష్, కుర్రా శ్రీనివాసరావు, బాలు నాయక్, గుమ్మడి నారాయణ, తులిమిలి చంటి, పోతురాజు, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. అమ్మా చారిటబుల్ ట్రస్ట్ బాబా గారు ఒక మంచి ప్రోగ్రామ్ని మరి హెచ్ఐవి పిల్లలకి పోషకాహారం మందులైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నారు, మంచి మందులు ఇస్తున్నారు. దానికి తోడు మంచి పోషకాహారం అవసరం. కానీ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు పాపం ఆ పోషకాహార లోపం వల్ల ఈ మందులు కూడా పనిచేయవు, దుష్పరిణామాలు వస్తాయి. కాబట్టి మంచి పోషకాహారం ఇవ్వడానికి కొరకు ఇది అమ్మా చారిటబుల్ ట్రస్ట్ బాబా వారు ఇది చేయటం చాలా గొప్ప విశేషం. దీనికి మన తెనాలి ఎంతోమంది దాతలు ఉన్నారు. ఒక్కొక్క పిల్లాన్ని స్పాన్సర్ చేసుకున్న ఒక నెలకు 1,000 రూపాయలు చొప్పున అవుతాయి. ఒక పిల్లాన్ని స్పాన్సర్ చేసుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది. చిన్న పాపలు ఉన్నారు, ఇందులో చాలామంది ఉన్నారు. ఈ మంచి కార్యక్రమానికి అందరూ చేయూతనివ్వాలని, చేయూతనిస్తారని ఈరోజు మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ప్రవేశపెట్టినటువంటి పోషకాహారాన్ని మేము స్వాగతిస్తూ మా సంస్థ తరఫున మేము ఒక అమ్మాయికి అడాప్ట్ చేసుకుని మేము ప్రతి నెల ఇస్తాం. ఆ అమ్మాయి యుక్త వయసు రోజులు వచ్చే వరకు ఇస్తాం. 60 డబ్బా దాతలు లెక్కలేదు కాదు, ఖచ్చితంగా పూర్తవుతాయి, ఏమి ఇబ్బంది లేదు. ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గుంటూరు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ స్వామివారు ఈ పిల్లలకి నెల రోజులు సరిపడా బలవర్ధకమైన ఆహారం పంపిణీ చేయడం జరిగింది. మన కుమార్ పంప్స్ అధినేత సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఈ పిల్లలకి ఆ వ్యాధి ఎట్లా వచ్చింది, వాళ్ళు ఎందుకు ఉన్నదనే ఆలోచన కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. ఒక్కొక్కరు మనం అడాప్ట్ చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని, వారికి మంచి జీవన విధానం కల్పిస్తే బాగుంటుందనేది ఈ పత్రికాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి. అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన అమ్మ చారిటబుల్ ట్రస్ట్కి పెద్దలందరికీ కూడా కృతజ్ఞత. అభవం శుభవం తెలియని చిన్నారులకి హెచ్ఐవి సోకింది అని తెలియని కూడా పిల్లలకు మరి అటువంటి పిల్లలకు పోషకాహారం ఏదైతే ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. స్వామి స్వయంగా చూసి వారి మధ్యలో మెదిలింది వీరికి పోషకాహారం ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. దాని మీద ఈ ప్రాంతంలో కూడా మరి తెనాలిలో కూడా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వారు స్వయంగా వారు కూడా ఇచ్చేసి ఇక్కడ ఈ రోజున చిన్నారులకి పోషకాహారం కిట్ ఇవ్వడం జరిగింది. హెచ్ఐవి చిన్నారులు దాదాపు 625 మంది రిజిస్టర్డ్ పిల్లలు ఉన్నారండి. వీళ్ళందరూ ఏఆర్టీ సెంటర్ ద్వారా జనరల్ హాస్పిటల్కి మెడిసిన్స్ కోసం వస్తున్నారు. పోషకాహారం వారికి ఒక కిట్లా తయారు చేసి
ఆ పిల్లలకి దాదాపు ఒక 4 రోజుల పాటు బాబాగారు ఆయన సంకల్పం ఏంటంటే ఎవరు కూడా ఆకలితో చావకూడదు. దీనికోసమని ఈ తెనాలిలో దాదాపు 70 నుంచి 80 మంది దాకా హెచ్ఐవి పిల్లలు ఉన్నారండి. ఇక్కడ కూడా ఇలాంటి సంస్థలు మన సుబ్రహ్మణ్యం గారు కానీ ఇట్లా కొంతమంది మన కుమార్ ఇండస్ట్రీస్ అధినేత సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు దీని కనుక చేయూతనిచ్చినట్లయితే ఇలాంటి కార్యక్రమాలు బాగా అభివృద్ధి చెంది పిల్లలకి మంచి పోషకాహారం లభిస్తుందని మేము ఆలోచిస్తున్నామండి. ఈరోజు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు మరి ఎయిడ్స్ పిల్లలకి మరి పౌష్టికాహారం ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి మన ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ పిల్లలందరూ బాగా చదువుకుని మరి మంచి మార్కులతో మరి ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి వస్తే మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున వీళ్ళకి పోటీలు పెట్టి మరి మేము బహుమతులు ఇవ్వడానికి ముందుంటాము. వీళ్ళకి మరి ఇంకేదన్నా అవకాశం ఉండి మాకు ఇంకేదన్నా కార్యక్రమం మా ద్వారా చేయాలి అని మరి మా చైర్మన్ గారిని కనుక్కొని మా చేయూత కూడా ఇవ్వడానికి మేము ముందుంటాము. సిపిఎం పార్టీ సీనియర్ నేత సీతారాం ఏచూరికి తెనాలి ప్రజా సంఘాల కార్యాలయం నందు శనివారం మహిళా కార్మిక సంఘ నేతలు ఘన్యవాళులర్పించారు. ఏవిఎన్ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిఐటియు జిల్లా నాయకులు కేబీ ప్రసాద్ మాట్లాడుతూ సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారాం ఏచూరి దేశంలోని మహిళా కార్మికుల సమస్యలపై లోతైన అధ్యయనం చేశారని అన్నారు. మహిళల హక్కుల ప్రాధాన్యతను ఆయన నొక్కి చెప్పారని అన్నారు. మహిళలు ఎన్ని పోరాటాలు చేసినా సమాన పనికి సమాన వేతనం అమలు కావట్లేదని, విద్యా ఉపాధి చట్టసభల్లో రిజర్వేషన్ అమలు కావటం లేదని, మహిళలకు స్వేచ్ఛ సమానత్వం శుభ్రతత్వం ఇంకా సాధించలేదని ఏచూరి ఎప్పుడూ వాపోతూ ఉండేవారని అన్నారు. మహిళా సాధికారికత, మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని, చొరవ పెంచాలని, నాయకత్వ లక్షణాలు వారిలో పెంపొందించాలని, వారిని నాయకుడిగా రూపొందించాలని ఆయన కోరుకునేవారని అన్నారు. ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ తమ హక్కుల కోసం కృషి చేసిన మహనీయులను మర్చిపోలేమని, ఏచూరి స్ఫూర్తితో తాము ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధిస్ట్ సొసైటీ నాయకులు వై అశోక్, షేక్ మస్తానవలి, షేక్ హసీనా బేగం మాట్లాడారు. జి లావణ్య వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో కె రాధిక, చంద్రకళ, సుజాత, కనకదుర్గ, జరీనా బేగం, పద్మావతి, మరియమ్మ, యామిని, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు మానసికంగా సిద్ధపడి అన్నిట్లోనూ మేము ముందుంటాము. ఇతర పురుషులతో పాటు ఏ రంగంలోనైనా మాకున్న శక్తి సామర్థ్యాన్ని, ఎఫిషియన్సీ, టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము రుజువు చేసుకుంటాము. రుజువు చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి ఆ రకంగా మహిళలు స్వచ్ఛందంగా ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో ముందుకు వచ్చేటువంటి ఒక వాతావరణాన్ని తీసుకురావాలా, అది పార్టీ మీద ఉంది అని చెప్పేసి సీతారాం ఏచూరి గారు సెంట్రల్ కమిటీలో ఇచ్చినటువంటి డైరెక్షన్స్లో కానీ ఈ రకంగా చేయటం అనేది జరిగింది. అందువల్లనే ఇవాళ భారతదేశంలో ఎప్పుడైతే మనకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలు, మీరు పనిచేస్తున్న సంఘాల్లో మహిళలు యాక్టివేట్ అయ్యారో దాన్ని చూసి మిగతా పార్టీ వాళ్ళు కూడా మనం కూడా మహిళలను ప్రోత్సహించకపోతేనో, మహిళలకు ఇవ్వాల్సినటువంటి గౌరవం బాధ్యత స్థానంలో పెట్టకపోతే అంతా అడిపోతారని చెప్పేసి ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా మేము మహిళలు గౌరవిస్తాం, మేము మహిళలు గౌరవిస్తామని చెప్తున్నారు. సిఐటి పట్టుబట్టాలంటే సిఐటిలోనే వర్కింగ్ ఉమెన్ వింగ్ సపరేట్గా ఒకటి ఉండాలా. ఆ వర్కింగ్ విమెన్ వింగ్ ఆర్గనైజేషన్ భారతదేశంగా వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో, తాలూకా స్థాయిలో, మండల స్థాయిలో ఈ వర్కింగ్ ఉమెన్ ఏర్పడటానికి సీతారాం ఏచూరి గారు తీవ్రంగా కృషి చేశారు. కృషి చేసి నిజంగా ఈ దేశంలో ఆరోగ్యం అందరికీ అందుబాటులో ఉండాలంటే ఆరోగ్యం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరాలు తీర్చాలా ప్రభుత్వము. వాళ్ళ కనీస అవసరాలు తీర్చట్లేదు ప్రభుత్వం, దాని మీద దృష్టి పెట్టాలా. వర్కింగ్ కమిటీ తరఫున సీతారాం ఏచూరి గారికి ఈరోజు నివాళిని అర్పించడం మాకెంతో ఇదిగా ఉంది. ఎందుకంటే సీతారాం ఏచూరి గారు మహిళల గురించి ఎంతో శ్రద్ధ వహించి ఆ మహిళలు కూడా ఈ యూనియన్లో ఒక భాగంగా ఉండాలి, వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళ తరఫున వాళ్ళు పోరాటం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి అనేది మహిళల గురించి ఆయన ఎంతో గొప్పగా ఆలోచించారు. అలాగే ఈ పార్టీలో కానీ యూనియన్లో కానీ మహిళల శాతం పెరగాలని చెప్పి ఆలోచించారు. ఆయన ఆలోచనల్ని, ఆయన భావాలని అర్థం చేసుకొని ఇక నుంచి కూడా మహిళల తరఫున మేము ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కానీ యూనియన్లో భాగంగా ఉండటానికి కానీ అందరినీ ప్రోత్సహించే విధంగా ఉంటామని ఆయనకి ఈ విధంగా మేము నివాళులు అర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు, రైతులు అతలాకుతలం అవుతుంటే నోరు లేని మూగజీవుల పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. పశువుల యొక్క ఆకలి తీర్చడానికి తెనాలి పట్టణానికి చెందిన శ్రీశైల భక్త సేవా సమితి సభ్యులు నడుం బిగించారు. సహృదయతో ఆ పశువులకు పశుగ్రాసాన్ని అందించే సహృదయ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో డెల్టా ప్రాంతంలోని తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లోని లంక గ్రామాల్లోని పశువులకు దాణా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల వరద ముంపు గురైన లంక గ్రామాల్లోని పశువులకు తెనాలి నుండి లంక గ్రామాలకు దాణా, మినప్పొట్టు లారీలను తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ మునకపల్లి లంక, కొత్తూరు లంక, కనిగిరి లంక, అన్నవరపు లంక, ఈపూరు లంక, ఆవులవారిపాలెం లంక గ్రామాలకు వెళ్లి శ్రీశైల భక్త సేవా సమితి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఉదాహరణమని అన్నారు. ఆవులు, గేదెలు ఉన్న ఇళ్లలోని ప్రజలకు పశువుల నిమిత్తం సేవా సమితి 3 లారీలో తీసుకొచ్చిన మినప్పొట్టు, కామధేను మిక్చర్, బెల్లంను సేవా సమితి సభ్యులు పాడి రైతులకు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు. రానున్న రోజుల్లోనూ సేవా సమితి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. సేవా సమితి అధ్యక్షుడు ఏవి సుబ్బయ్య మాట్లాడుతూ శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో గతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ఇటీవల వరద ముంపుకు గురైన లంక గ్రామాల్లో గత 15 రోజుల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. వరదల నేపథ్యంలో ఆహారం లేక అవస్థ పడుతున్న పశుజాతికి తమ వంతు సాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. లంక గ్రామాల్లో పశువులు ఆకలితో అలమటిస్తున్నట్టు తమ దృష్టికి రావడంతో తమ వంతు సాయంగా పశువులకు దానా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తమకు సహకరించిన ప్రతి ఒక్క దాతకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కార్యదర్శి పరిమి గోవర్ధన్, కోశాధికారి కోనా బ్రహ్మానంద గుప్తా, సభ్యులు కొడాలి భారతి, వెంపటి రవీంద్ర, తుమ్మల రామకృష్ణ, నక్కా వేణుగోపాల్, భాస్కర్, దావులూరి భారతి తదితరులు పాల్గొన్నారు. శ్రీశైల భక్త సేవా సమితి తరపున గత 17 సంవత్సరాల నుంచి శ్రీశైలంలో శివరాత్రి పర్వందరం నాడు 60 నుంచి 80 వేల మందికి అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వరద సహాయం నిమిత్తం గత 5 రోజుల్లో 10,000 నుంచి 15,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే మరి మనుషులకి మనం సహాయం చేస్తున్నాం. దాణా, పశువుల దాణా 25 కిలోలు, అలాగే 2 కిలోలు బెల్లం మరి కల్పతరు ఈ వరద ప్రాంతాల్లో లంక గ్రామాల్లో డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. దానికి సహకరించి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మన డిఎస్పీ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సేవలు తీసుకున్నాం. ఈ శ్రీశైల భక్త జన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న కార్యక్రమానికి నన్ను పిలిచిన వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సేవాభావంతో వీరు శ్రీశైలంలో అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. వరద ముంపు గ్రామాల్లో కూడా లంక గ్రామాల్లో ఆ పశువులకు అక్కడ గడ్డి లేక అవి బక్కచిక్కిపోయి ఉన్న విషయం వీళ్ళు చూసి చలించిపోయి పెద్దలు కామధేను సీడ్స్, ఇక్కడ లోకల్ దాల్ మిల్స్ వారి సహాయంతో ఈ పశువులకి దానా ఏర్పాటు చేసి వారికి ఒక్కొక్క పశువుకి ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీలు మన ఫీడు, 2 కేజీలు బెల్లం, పొట్టు, దాల్ మిల్ వారి సహాయం ఇవన్నీ అందించడం జరుగుతుందని నాకు వచ్చి చెప్పారు. ఇది చాలా మంచి కార్యక్రమము. సేవా సమితి నిరంతరం ఎటువంటి అడ్డంకులు లేకుండా మరింత సేవ చేసే దృక్పథంతో ముందుకు పోవాలి. దీనికి తెనాలి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. సెప్టెంబర్ 21వ తేదీన తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరగనున్న మాదిగ ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళన మహాసభకు మాదిగ సోదరులంతా అసంఖ్యాకంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రభోగ్ సురేష్ పిలుపునిచ్చారు. శనివారం తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో చలో తెనాలి పోస్టును ఆవిష్కరించారు. అనంతరం సురేష్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరిగిన పోరాటం చేసిన గొప్ప వ్యక్తి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగని పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీన తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరిగే మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళన సభకు మందా కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి మాదిగ సంఘీయులు, మేధావులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి హర్షం వ్యక్తం చేస్తూ చేపట్టే సభకు సంఘీయులంతా హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కూచిపూడి సత్యమాదిగ, నాయకులు వేమూరు సుధీర్, బోసుబాబు, జేపీ, ఆలపాటి కరుణ, జ్యోతి, పొలివర్తి లక్ష్మయ్య, మేకల సురేష్, అనిల్ కుమార్, సుద్దపల్లి మురళి, సాలెం రాజు తదితరులు పాల్గొన్నారు. రుద్రబాబు సురేష్ మాదిగ, నేను మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ నెల 21వ తారీఖున వర్గీకరణ విజయ సారథి మాదిగల మహాత్ముడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారు మాదిగ జాతి మొత్తాన్ని, కోటి మంది మాదిగ ప్రజల ఆకాంక్షను గెలిపించిన తర్వాత ఈ నెల 21వ తారీఖున తెనాలి పట్టణానికి విచ్చేయిచున్న సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అన్ని అనుబంధ సంఘాలని కలుపుకొని తెనాలి పట్టణంలో మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళనాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 21వ తారీఖున తెనాలి పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర మాదిగల ఆత్మీయ ఆత్మగౌరవ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదిగల మహాత్ముడు, వర్గీకరణ విజయ సారథి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కాబట్టి ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కూడా వేలాదిగా తరలి రావాలని పిలుపునిస్తూ
21వ తారీఖున హలో మాదిగా చలో తెనాలి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరపు నుంచి ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్ట్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయన మందకృష్ణ మాదిగ గారు మన రాష్ట్రం నుంచి మన తెనాలికి రావటం అనేది మన అదృష్టంగా భావించుకొని మరి దేశం మొత్తం మీద కూడా ఎంతోమంది అవకాశాలు అడిగినా కానీ రాకుండా గుంటూరు జిల్లా తెనాలి చైతన్యవంతుల గుంటూరు చైతన్యవంతుల గుంటూరు జిల్లాకు రావడానికి ఆయన ఉన్ముఖతం చూపించారు. దీన్ని మనం అంతా కూడా రాజకీయానికి కానీ రాజకీయ పార్టీలకు కానీ అతీతంగా అందరం కూడా ఎంఆర్పిఎస్ కుటుంబ సభ్యుల తరఫున కనీవిని రీతిలో సక్సెస్ చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మాదిగల మహాత్ముడు శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ నెల 21వ తారీఖున గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి వస్తున్న సందర్భంగా మాది ఉపకులాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడం కోసం ఈరోజు ఈ మార్కెట్ యార్డ్లో ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తృతీయ వార్షికోత్సవ వేడుకలను తెనాలి కొత్తపేటలోని రామకృష్ణవే కళాక్షేత్రం నందు శనివారం ఘనంగా నిర్వహించారు. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జీవీఎస్ రామకృష్ణ అధ్యక్షత జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ మానవ సమాజానికి వస్త్రాలను అందించి నాగరికతను నేర్పిన చేనేతలు సమాజంలో గుర్తింపు పొందాలని అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా చేనేత రంగంలోనూ సాంకేతికను అన్వయించుకొని కొత్త తరహా వస్త్రాలను ప్రజలకు అందించాలని అన్నారు. అనంతరం సంవత్సర కాలంలో రిటైర్ అయిన పదోన్నతి పొందిన అవార్డులు పొందిన పద్మశాలి ఉద్యోగులను అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అలాగే 10వ తరగతి పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ చాటిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఆప్కో చైర్మన్ గజ్జి చిరంజీవి, పద్మశాలి సంఘం రాష్ట్ర కన్వీనర్ జీవి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కేవీవి సత్యనారాయణ, కోశాధికారి టి చంద్రశేఖర్, పలు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మీరు ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉంటారు అనుకుంటాను. మీ దగ్గర పిల్లలు మీ చేతుల మీదుగా పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళకు కొంచెం సొసైటీలో నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ముందు మీకు అన్ని డిపార్ట్మెంట్ మీద అవగాహన ఉండాలి. వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ పేరెంట్స్కి అవసరం ఉండొచ్చు, వాళ్ళ పక్కింటి వాళ్ళకి అవసరం రావచ్చు. కొంచెం పలానా డిపార్ట్మెంట్ ఉంది, పలానా దగ్గర ఉంటుంది, మనకి ఏం జరిగితే ఎక్కడికి వెళ్ళాలి అనేది మీరు కూడా నేర్చుకొని వాళ్ళకి నేర్పించారంటే వాళ్ళు భవిష్యత్తులో ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సొంతంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కాబట్టి దేంట్లో మనం ధైర్యంగా ఉండాలి, ఏ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో మనం భయపడాలి అనేది మీరు క్లారిటీగా వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళు 10th ఇంటర్ వచ్చేటప్పటికి మీ చేతుల్లో పెరిగి వాళ్ళు మంచి పౌరుడిగా తయారవుతారు. పద్మశాలి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసే మన కుటుంబ సభ్యులందరికీ కూడా అన్ని రంగాలలో ముందుండాలి, అన్ని విధాలుగా ఇతరులతో పాటు ఉన్నతమైన స్థితిలో గౌరవించబడాలి అని చాలా అభిలాషతో సంఘాల్లో పనిచేస్తున్నాం. ఎంప్లాయీస్గా మనందరికీ తెలుసు, మన భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఏ నాయకులు, ఏ పార్టీలు, ఏ అధికారంలో ఉన్నా భారతదేశ రాజకీయాలలో ఏ విధంగా చేనేత వర్గీయులు గతంలో కీర్తించబడి అన్ని కులాలు ఉన్నతంగా ఎదుగుతున్నాయి, అందరూ ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నారనే భావన మనందరికీ తెలిసిందే. మనం కూడా ఇతర కులస్తులు ఏ విధంగా ఉన్నతంగా ఎదుగుతున్నారో వ్యాపార రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, విద్యా రంగం, వైద్య రంగం, పారిశ్రామిక రంగం, మన బిడ్డలు కూడా ఆ దిశగా మళ్లించవలసిన బాధ్యత పెద్దలైన మీ అందరి మీద ఉంది. తెనాలి బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలోని ఐఎంఏ హాల్ నందు డాక్టర్ విజయలక్ష్మి ఎండోన్మెంట్ గోల్డ్ మెడల్ను కాటూరు మెడికల్ కళాశాల ప్రొఫెసర్, ప్రముఖ సైకాట్రిస్ట్ వైద్యులు డాక్టర్ వై సంజయ్కు అందజేశారు. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలోని ఐఎంఏ హాల్లో శుక్రవారం డాక్టర్ విజయలక్ష్మి ఎండోమెంట్ గోల్డ్ మెడల్ను
ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ వై సంజయ్ ప్రొఫెసర్ కాటూరి మెడికల్ కాలేజ్ బంగారు పతకాన్ని తెనాలి శాఖ అధ్యక్షులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ దక్షిణామూర్తి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ విజయలక్ష్మి పేరున అందిస్తున్న గోల్డ్ మెడల్ని అందుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. స్ట్రెస్ మేనేజ్మెంట్లో డాక్టర్లు తీసుకోవాల్సిన విధానంపై ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్లు అనిల్ కుమార్, చందు, సాంబశివుడు, శ్యామ్ ప్రసాద్, నరసింహరావు, భానుప్రసాద్, శేషగిరిరావు, నీలిమ, మధు ప్రభాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ విజయలక్ష్మి. నేను ఐఎంఏ ప్రెసిడెంట్ని. ఈరోజు ఐఎంఏ హాల్లో నా పేరు మీద విజయలక్ష్మి ఎండోమెంట్ లెక్చర్ని నేను 4 years నుంచి స్టార్ట్ చేశాను. నాకు మొదటి నుంచి ఐఎంఏ అంటే చాలా అభిమానము. నేను 88 నుంచి స్టార్ట్ చేస్తున్న దగ్గర నుంచి ప్రతి ఐఎంఏ లెక్చర్కి తప్పకుండా అటెండ్ అవుతాను. ఈరోజు ఐఎంఏలో కొత్త విధానాలు, ఏదో ఒక సబ్జెక్టులో కొంత నేర్చుకోవచ్చనే ఇంట్రెస్ట్తో నేను ఐఎంఏ బిల్డింగ్కి తప్పకుండా రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఈరోజు డాక్టర్ సంజయ్ గారిని సైకియాట్రిస్ట్ని గుంటూరు నుంచి పిలిచాను. ఆయన డాక్టర్స్కి స్ట్రెస్ నుంచి ఎలా రిలీవ్ అవ్వాలి, డాక్టర్స్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రొఫెషన్లో దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, దానివల్ల ఈ ప్రొఫెషన్కి ఎంత నోబుల్ ప్రొఫెషను అని దాని గురించి లేటెస్ట్ ప్రొసీజర్స్, అవన్నీ టెక్నిక్స్, మెంటల్ రిలీవింగ్ టెక్నిక్స్, ప్రెషర్ని ఎలా తట్టుకోవాలి, అవన్నీ లేటెస్ట్ టెక్నిక్స్ ఈరోజు చెప్తున్నారు. ఈరోజు మనకి తెనాలి ఐఎంఏ హాల్లో డాక్టర్ విజయలక్ష్మి గారి ఎండోమెంట్ లెక్చర్, గోల్డ్ మెడల్ లెక్చర్ జరుగుతుంది. ఈ విధంగా ఎండోమెంట్ లెక్చర్ గత 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇదే తారీఖున జరుపుకుంటూ వస్తున్నాం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం డాక్టర్స్లో స్ట్రెస్ రేట్ బాగా పెరిగిపోయింది. కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి, అంటే ఎక్కువ ఒత్తిడి గురించి 65% డాక్టర్లు స్ట్రెస్లో ఉన్నారండి. ఇప్పుడు ఎక్కువగా మన ప్రాణాలు ఎప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు డాక్టరే కాపాడుతారు. కానీ వాళ్ళ ప్రాణాల ప్రమాదంలో ఉంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. సో స్ట్రెస్ గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసేసి దాన్ని ఎలా రిలీవ్ చేసుకోవాలో అనే దాని గురించి ఇవాళ ఇక్కడ డాక్టర్ సంజయ్ గారు మనకి ఇవాళ లెక్చర్ ఇస్తున్నారు. కాబట్టి స్ట్రెస్ని దూరంగా పెట్టడము ఎలా అనేది ఇవాళ ఈ లెక్చర్ ద్వారా మాకు నేర్పించడం అనేది చాలా సంతోషంగా. You come across most of some of our doctors, they take things in the night time. In the morning they feel hangover, they feel disgusted. Why should I take this drink? Why I have to eat all those things? But again, whenever there is a party, again they are going to take. తెనాలి పెదరావూరు ప్రధాన రహదారిలోని రేపల బ్రిడ్జి కింద సంగం డైరీకి చెందిన పాలవ్యాను అక్కడున్న ఇనుప గడ్డను ఢీకొన్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. తెనాలి పెదరావూరు రహదారిలో వైకుంఠపురం సమీపంలోని రేపల బ్రిడ్జి కిందుగా భారీ వాహన చోదకులు అనుకోని విధంగా ఏర్పడే ఇబ్బందిని అధిగమించే విషయంలో పలు ఇక్కట్లు ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. తెనాలి వైకుంఠపురం సమీపంలోని రేపల బ్రిడ్జి కింద భారీ వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించుకుంటే తిప్పలు తప్పవని మరోసారి రుజువైంది. సంగం డైరీ పాలవ్యాను రేపల బ్రిడ్జి భద్రత కోసం ఏర్పాటు చేసిన ఇనుప గడ్డను ఢీకొని కొంతమేర వాహనం గడ్డల మధ్యలోకి ఇరుక్కుపోయింది. సంఘం పాలవాహనం బయటకు తీసే విషయంలో ప్రొక్లైన్తో గడ్డల జాయింట్ను తొలగించి పాలవాహనాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశారు. 2 వైపులా పంటకాలువలు ఉండటంతో భారీ వాహన చోదకులు రేపల బ్రిడ్జి కిందగా ప్రయాణించడం తప్పనిసరి. బ్రిడ్జి రక్షణకు ఏర్పాటు చేసిన భారీ ఐరన్ ఫ్రేమ్ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ప్రయాణం సాగించడం సరైన విధానమని అధికారులు చెబుతున్నారు. తెనాలి ఫైర్ స్టేషన్లో ఫైర్మ్యాన్గా బాధ్యతలు నిర్వహించే గనిపిశెట్టి వెంకట సుబ్బారావు తన విధి నిర్వహణలో భాగంగా కొల్లూరు మండలంలోని వరద ముప్పు గురైన లంక గ్రామాల విధులు నిర్వహిస్తూ అక్కడ ప్రజలు పడుతున్న బాధలను చూసి చెల్లించిపోయి తన వంతుగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకొచ్చి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. తెనాలి ఫైర్ స్టేషన్లో ఫైర్మ్యాన్గా విధులు నిర్వహించే గనిపిశెట్టి వెంకట సుబ్బారావు తన విధి నిర్వహణలో భాగంగా వరదల సమయంలో కొల్లూరు మండలం లంక గ్రామాల్లో విధులు నిర్వహించడంతో పాటు తనలోని సేవా దృక్పథాన్ని చాటుకున్న వైనమిది. వరద ప్రాంతాల్లోని లంక గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు చెల్లించిపోయిన వెంకట సుబ్బారావు వారికి తన వంతుగా తోడ్పాటు అందించాలనే సంకల్పంతో తన స్వగ్రామమైన నిజాంపట్నం మండలం కూచిపూడి శివార్లోని గరువుపాలెం నుండి అట్లే తన తాతగారి స్వగ్రామైన పరుచూరు మండలంలోని నూతలపాడు గ్రామం నుండి తెచ్చిన నిత్యావసర వస్తువులు, బట్టలు శనివారం లంక గ్రామాలైన ఆవులవారిపాలెం, సుగ్గూన్ లంక, ఈపూర్ లంక గూడెం, అనవరపు లంక, కనిగిరి లంక గ్రామాల్లో ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ తమ వంతుగా చేపట్టిన సేవా కార్యక్రమానికి తమ సహచర ఉద్యోగులు వారి వంతు సహాయాన్ని అందజేయడం పట్ల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మన అనవరపులంక గ్రామం కొల్లిపర మండలం తెనాలి నియోజకవర్గంలో వరద బాధితులకి సహాయం చేయడం కోసం వాళ్ళు ఎంతో పెద్ద మనసుతో చాలా దూరం దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి మన కోసం
నిత్యావసర సరుకులు కూరగాయలు మన వాళ్ళ కోసం తీసుకొచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని మంచి ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళందరికీ మన అన్నవరపులంక గ్రామం తరపున, మన మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారి తరపున వాళ్ళకి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈ గ్రామం చాలా ఇబ్బందులు పడుతుందని తెలిసి మా ఏలూరు సాంబశివరావు గారు ఇలా నాయకత్వంలో ఎంతో కొంత సాయం చేయాలని మన శ్రీరామ్ గారికి కాల్ చేయడం జరిగింది. ఆయన చాలా ఇబ్బంది పడుతున్న మా గ్రామం అని చెప్పారు. అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు నూతలపాడు గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నా పేరు గణిశెట్టి వెంకట సుబ్బారావు అండి. నేను తెనాలి ఫైర్ స్టేషన్లో పనిచేస్తున్నాను. మొన్న ఈ విపత్తులో అన్నవరపులంక గ్రామానికి నన్ను ఇన్ఛార్జిగా వేశారు రెస్క్యూ టీంకి. ఈ క్రమంలో ఈ గ్రామం యొక్క సిచ్యువేషన్ అంతా నేను కళ్ళారా చూశాను. ఇక్కడ వీళ్ళు పడుతున్న బాధల్ని నా కళ్ళారా చూశాను. చిన్నపిల్లలతో బాల్యంతలు, ఆ రాత్రిపూట ఆ దోమల్లో వీళ్ళు పడే బాధలు నా కళ్ళారా చూసి బాధపడి ఈ యొక్క వీడియోలని ఈ ఊర్లో జరిగే సంఘటనలన్నీ మా గ్రామం, మా సొంత గ్రామం నూతలపాడు గ్రామం అండి, పొత్తూరు మండలం, మా గ్రామస్తులు తెలియపరచగా వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి వినాయక చవితి పండుగను కూడా పక్కన పెట్టేసి అందరూ మన యూనియన్గా మన సోదరులకి మనం సహాయం చేసుకోవాలి అని ఇంటికి ఇంతని వేసుకుని ఈ ఎక్విప్మెంట్ తీసుకుని రావడం జరిగిందండి. మమ్మల్ని ఆదుకోవడానికి జనసేన పార్టీ తరఫున ఇచ్చేసి మా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు అందించడానికి వచ్చినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియదు. వీళ్ళ సేవా కార్యక్రమాలు ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వరద ముంపు గ్రామాలకు చెందిన బాధితుల సహాయార్థం తెనాలి పట్టణానికి చెందిన వెండి, బంగారు వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో 14 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. శనివారం తెనాలి మార్వాడి గుడి వీధిలోని సంఘ కార్యాలయం నుండి సరుకుల కిట్లతో కూడిన వాహనంతో సంఘ నేతలు కొల్లూరు మండలం చిరుమూరులంకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా సంఘ నేతలు మాట్లాడుతూ భారీ వర్షాలకు, కృష్ణానది వరదలకు దెబ్బతిన్న చిరుమూరులంక గ్రామంలోని బాధితులకు సంఘం తరపున 14 రకాల వస్తువుల కిట్ను అందజేయడం జరుగుతుందని అన్నారు. ఆపద సమయంలో ఉన్న ప్రజలకు సంఘం తమ వంతు సాయంగా 2 లక్షల రూపాయలు విలువ చేసే సరుకుల కిట్ను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. సేవా కార్యక్రమానికి సహకరించిన సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేమిచంద్ గోవాని, వెల్లంపల్లి సత్యనారాయణ, కొత్తమా సురేష్, కొల్లూరు హరీష్, బదిరి పలువురు సభ్యులు పాల్గొన్నారు. వెండి, బంగారు నగల వ్యాపారస్తుల తరఫున ఈ రోజున కొల్లూరు మండలం చిలుమూరులంక గ్రామానికి మేము వరద బాధితులకి నిత్యావసర వస్తువులు 14 రకాల సుమారు 2 లక్షల విలువ గలవి మేము పంపిణీ చేయడానికి బయలుదేరుతున్నాం. సందర్భంలో మాకు సహకరించిన మా వెండి, బంగారు నగల వర్తకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే చిలుమూరులంక కొల్లూరు మండలంలో ఎక్కడో చివరన మాలుమూల ఉన్నది. అక్కడ అందరూ కూడా ఎస్సీలు, బీసీలు, ఎస్సీలు వారికి ఇంతవరకు సరైన సహాయ సహకారాలు అందలేదని మా ఎంక్వైరీలో తేలింది. అందుకని వారికే మేము 200 కుటుంబాలకి ఈ కిట్టును పంచడానికి మేము బయలుదేరుతున్నాం. ది తెనాలి వెండి, బంగారు నగల వర్తక సంఘం తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించినప్పుడు మా అసోసియేషన్ సంఘ సభ్యులందరూ స్పందించినటువంటి విషయం ఎంతో ఆనందమైంది. ఇది సమాజంలో ఈ సేవాభావం ఎంతో అవసరమైంది. ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా మా అసోసియేషన్ పలు రీతుల్లో స్పందిస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఇలా ప్రజల్లో ఎంతో చైతన్యం వస్తుంది. తోటి వాళ్ళకి సహాయం చేయాలన్న భావన అందరిలో ఉంది. అదేవిధంగా మా అసోసియేషన్ కూడా ఈ విధంగా స్పందించడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. తెనాలి రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీలో 16వ గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం భక్తులకు భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని గురవయ్య కాలనీలో 16వ గణేష్ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఏటా గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమంలో సుమారు 4,000 మంది భక్తులు పాల్గొనడం జరిగిందని అన్నారు. 9 రోజుల పాటు జరిగే నవరాత్రుల్లో ప్రతిరోజు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. నాయకులు కటారి హరీష్, న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్లు మాట్లాడుతూ గణపతి ఉత్సవాల్లో ఉత్సవ కమిటీ ప్రతిరోజు స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ప్రతి ఏటా గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మట్టుపల్లి గోపాలకృష్ణ, మామిడిబొత్తుల సుబ్రహ్మణ్యం, బండారు రవికాంత్, కటారి హరీష్, అడపా సంపత్రాయుడు, బన్ను, కాకాని అన్వేష్, నాగేశ్వరరావు, ప్రసాద్, సాయి, అలేఖ్య,
సాధన, శ్రీదేవి, మట్టుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని గురవే కాలనీలో వేయించేసినటువంటి ఘననాథుని 9వ రోజు మరి అన్నదాన సంపన్న కార్యక్రమం జరుగుతూ ఉంది. సుమారుగా 4,000 మంది భక్తులకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత 9 రోజుల నుంచి కూడా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా మరి స్వామివారి కార్యక్రమాలన్నీ కూడా గణేశోత్సవ కమిటీ, మట్టుపల్లి గోపాలకృష్ణ యూత్ మరి నిర్వహిస్తూ ఉన్నారు. మరి కార్యక్రమాన్ని సహకరించినటువంటి ప్రతి భక్తునికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ సందర్భంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం గత 9 రోజులు జరుగుతూ ఉంది. మరి చివరి రోజు రేపు సాయంకాలం పూట స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంది. అలాగే స్వామివారిని పురవీధుల్లో ఊరేగించే కార్యక్రమం కూడా ఉంది. దానికంటే ముందుగా లడ్డూ వేలం పంటని మరి కమిటీ వారు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు గణేష్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో, ఎందుకంటే గత 16 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎంతో రంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ మట్టుపల్లి గోపాలకృష్ణ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో 9 రోజుల నుంచి ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో చేసుకుంటూ వచ్చి ఈరోజు 9వ రోజు అన్నదాన కార్యక్రమం, రేపు నిమగ్న కార్యక్రమం ఉంది. దాదాపు 4,000 మందికి అన్నదానం చేయటం అంటే అది మామూలు విషయం కాదు. ఎంతో రెండో పరిస్థితుల్లో ఆర్థికంగా కానీ మ్యాన్ పవర్ అన్ని విధాలుగా అవసరము. అట్లా అన్ని వనరులు సమకూర్చుకొని గోపి ఎంతో కష్టపడి చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం. 16వ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి సుమారుగా 3 నుంచి 4,000 మంది వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం గొప్ప ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. కావున లడ్డూ వేలంపాట కార్యక్రమం 4 గంటలకు జరుగుతుంది. కావున ప్రతి ఒక్క భక్తుడు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో శ్రీకృష్ణదేవరాయ యూత్ వారి ఆధ్వర్యంలో తృతీయ గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున శనివారం స్వామివారి లడ్డు వేలంపాట పోటాపోటీగా కొనసాగింది. 25,500 రూపాయలకు ఆ స్వామివారి లడ్డును గ్రామానికి చెందిన చందు గురుదేవనాయుడు కైవసం చేసుకున్నారు. తెనాలి మండలం బురిపాలెం గ్రామంలో శ్రీకృష్ణదేవరాయ యూత్ వారి ఆధ్వర్యంలో తృతీయ గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన స్వామివారి లడ్డు వేలంపాట పోటాపోటీగా కొనసాగింది. 25,500 రూపాయలకు లడ్డును గ్రామానికి చెందిన చందు గురుదేవనాయుడు కైవసం చేసుకున్నారు. అట్లే శనివారం స్వామివారి నిమజ్జన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కనక తప్పెట్లు, డీజే బాక్సుల నడుమ యువత కోలాహలంగా ఈ నిమజ్జన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ అభిమాన నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాటలకు యువత డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. జనసేన పార్టీ తెనాలి మండల అధ్యక్షుడు దివ్యల మధుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చందు మహేష్, చందు గోపి, చందు బాలగోపి, చందు అజయబాబు, చందు సాయి, చందు మహేష్, పోతన అరవింద్, పుప్పాల సాయి తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కటికి శ్రీకాంత్, చందు శివయ్య, చందు శ్రీనివాసరావు, తోట వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండలం సంగం జాగరముడి గ్రామంలోని శ్రీ రామాలయం ఆవరణలో శ్రీరామ గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో 40వ గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులకు భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. తెనాలి మండలం సంగం జాగరముడి గ్రామంలోని శ్రీ రామాలయం ఆవరణలో శ్రీరామ గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో 40వ గణపతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 5,000 మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదం తీసుకోవడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం సాయంత్రం గణపతి నిమజ్జన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతుందని భక్తులందరూ ఈ కార్యక్రమం పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కీలక సభ్యులు ఈదర వెంకట పూర్ణచంద్ కుమారుడు ఈదర అమరేంద్ర కుమార్ జన్మదినోత్సవం పురస్కరించుకుని తెనాలి గాంధీనగర్లోని శ్రీ సిడి సాయి వృద్ధాశ్రమనందు వృద్ధులకు శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి నందులపేటలోని శ్రీ సిడి సాయి నిరాశ్రయ కేంద్రం నందు శనివారం సాయంత్రం ఈదర అమరేంద్ర కుమార్ జన్మదినోత్సవాన్ని అన్నదాన సేవలో జరుపుకున్నారు. కార్యక్రమ ప్రాధాన్యతను అన్నదాత సుఖీభావ సంస్థ నిర్వాహకులు కుర్రా శ్రీనివాస్ వివరించారు. సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, నిర్మలమ్మ, ఈదర శ్రీనివాసరావు, అమరేంద్ర కుమార్ మిత్రమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ ఈరోజు మన తెనాల్లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి నిరాశ్రయుల ఆశ్రమంలో ఈదర అమరేంద్ర కుమార్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వీరికి అన్నదానం చేయడంతో పాటు ఇక్కడ ఉన్న వారికి ఈ సబ్బులు, షాంపులు తదితర వస్తువులు కూడా అందించడం జరిగింది. పళ్ళు అవన్నీ కూడా అమరేంద్ర కుమార్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే, నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలన్న దేవుని ప్రార్థిస్తూ మరి వారు ఏర్పాటు చేసినటువంటి వారి నాయనమ్మ గారు నిర్మల గారు, మరి తండ్రి గారు శ్రీ
ఈదర వెంకట పూర్ణచంద్ గారు మరి సీనియర్ రొటేరియన్, అనేక సేవా కార్యక్రమాల్లో ఉంటూ ఉంటారు, మనందరికీ సుపరిచితులు. కుమార్ జన్మదినం సందర్భంగా ఇక్కడ నైట్ షెల్టర్లో ఉన్న వాళ్ళందరికీ అన్నదానము, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ నాన్న పూర్ణచంద్ గారు, వాళ్ళ బాబాయ్ శ్రీను గారు లాగా సేవా కార్యక్రమాల్లో ముందుంటూ వాళ్ళందరికీ ఇంకా ఎన్నో మంచి పుట్టినరోజులు జరుపుకొని అందరికీ సాయపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వక్ఫ్ బోర్డు సవరణ 2024 బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సలహాలు సూచనలు ఇవ్వడానికి సెప్టెంబర్ 15వ తేదీ అర్ధరాత్రి వరకు అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని ముస్లిం మైనార్టీ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని సూచించారు. శనివారం మండల కేంద్రమైన దుగ్గిరాల్లో షేక్ సుభాని మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ 2024 బిల్లుపై జాయింట్ పార్లమెంట్ కమిటీకి ప్రజలు సలహాలు సూచనలు ఈమెయిల్ పంపించడానికి సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం రాత్రి 12 గంటల వరకు అవకాశం ఉందని అన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఈ విషయాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఇప్పటికీ అభిప్రాయాలు తెలుపని ముస్లిం సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుభాని కోరారు. వక్ఫ్ బోర్డు సవరణ 2024 బిల్లుపై జాయింట్ పార్లమెంట్కి ప్రజలు సలహాలు సూచనలు ఈమెయిల్ పంపించుటకు 15 సెప్టెంబర్ ఆదివారం రాత్రి 12 గంటల వరకు అవకాశం ఉంది. ఆల్ ఇండియా పర్సనల్ ముస్లిం లా బోర్డు ఈ విషయాన్ని తెలిపింది. ఈమెయిల్కు పంపాలని సూచించింది. ఇప్పటికే తమ అభిప్రాయాలు తెలుపని ముస్లిం సోదరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయిని విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులో తీసుకున్న 3 టౌన్ పోలీసులు. కేసు వివరాలు తెలిపిన తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు. సిపిఎం పార్టీ అగ్రనేత సీతారాం యేచూరికి నివాళులర్పించిన మహిళా కార్మిక సంఘ నేతలు. వరదల నేపథ్యంలో అవస్థలు పడుతున్న పశు జాతికి ఆహారం అందిస్తున్న శ్రీశైల భక్త సేవా సమితి సేవలు అభినందనీయం. తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న 1 టౌన్ పోలీసులు. వివరాలు తెలిపిన సిఐ మల్లికార్జునరావు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి ఎస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.